నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ధను యాత్ర. కొంతమంది దీనిని ధను జాత్ర అని కూడా పిలుస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంతమంది అసలు ఈ పేరు ఇప్పటివరకు వినుండకపోవచ్చు, మరి ఏం పర్లేదు. ధను యాత్ర అనేది ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలో జరుగుతున్న ఒక పండుగ లాంటిదని చెప్పవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒడిషా రాష్ట్రం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో దానిని రిక్వెస్ట్ కూడా చేస్తుంది, దీనిని ఒక నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయండి అని. అలానే ఈ ధను యాత్ర లేదు ధను జాత్రకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులోని ఒక అంశానికి సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. మరి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే అంత ఆషామాషి మాట కాదు కదా. సో ఇంతకీ ఏ అంశానికి సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, అసలు ఇంతకీ ఈ ధను యాత్ర అంటే ఏంటి, అలానే ఈ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒక నది ఉందన్నమాట, జీరా అనే నది. దాన్ని అప్పుడప్పుడు యమునా నదితో పోలుస్తున్నారు. యమునా నది ఉన్నదేమో ఢిల్లీ దగ్గర, ఈ జీరా నది ఉన్నదేమో ఒడిషా రాష్ట్రంలో. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది, ద ధను యాత్ర ఫెస్టివల్ ఆర్ ధను జాత్ర. ఎందుకంటే మీరు ఒకవేళ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లేదు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా వాటిని జాగ్రత్తగా గమనించినట్టయితే వాళ్ళు వాని బాలాగాను యాని జాలాను పలుకుతూ ఉంటారు కొన్నిసార్లు. ఉదాహరణకి మనం ఇంతకుముందు ట్రామ్ జాత్ర అని ఒక ఈవెంట్ కూడా గమనించాము. దాన్ని ఇన్ జనరల్గా అయితే ట్రామ్ యాత్ర అని పిలుస్తారు, బట్ వాళ్ళు ట్రామ్ జాత్ర అని పిలిచారు. ఈవెన్ ఇక్కడ కూడా ఇది ధను యాత్ర అని ఉన్నా సరే ఇది ఒడిషా రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ధను జాత్ర అని పిలుస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్ ఈస్ అ ఫెస్టివల్ కన్సిడర్డ్ టు బి ద వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్. మాస్టారు మీరు ఫెస్టివల్ అంటున్నారు, మళ్ళీ వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటున్నారు ఏంటి అని. వెల్, మనం కథలోకి వెళ్తే పూర్తి విషయాలు తెలుస్తాయి కానీ బట్ యాజ్ ఆఫ్ నో మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంతంలో జరుగుతోంది అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ధను యాత్ర. అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇది రీసెంట్గా ఒడిషా రాష్ట్రంలోని భార్గఢ్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. సో ఈ భార్గఢ్ అనే ప్రాంతంలో ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే ఏంటి, మామూలుగా మీరు థియేటర్స్ని రవీంద్ర భారతి లాంటి వాటిలో చూసుకుని ఉంటారు. సో నాటకాలు అవన్నీ వెయ్యాలి అంటే రవీంద్ర భారతి లాంటి ప్రదేశాల్లోకి వెళ్తారు, లేదా ఓపెరా థియేటర్లోకి వెళ్తారు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఈ భార్గఢ్ దగ్గర ఏదైతే ఈ ఫెస్టివల్ జరుగుతుందో ఇదంతా కూడా ఓపెన్ గ్రౌండ్లో జరుగుతుందో, ఓపెన్ ఎయిర్ అంటే అక్కడ ఏసీలు ఫ్యాన్లు ఏమి ఉండవు, మామూలు న్యాచురల్గా ఒక స్టేజ్ వేసేసి అక్కడే వాళ్ళు పర్ఫామ్ చేయడం మొదలెట్టేస్తారు. అండ్ దట్టు ప్రపంచంలో అతిపెద్దది. ఈవెన్ ఇక్కడ చిత్రపటంలో కూడా మీరు గమనించవచ్చు, వాళ్ళు ఓపెన్ ఎయిర్ థియేటర్ చేస్తున్నారు అక్కడ. ద వైబ్రెంట్ ధను యాత్ర ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కల్చర్ ఆఫ్ ఒడిషా. ఇన్ఫ్యాక్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒడిషా రాష్ట్రం దీన్ని నేషనల్ ఫెస్టివల్గా కూడా కన్సిడర్ చేయండి, ఐడెంటిఫై చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అసలు నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడానికి ఒడిషా యొక్క కల్చర్కి, ఈ ధను జాత్రకి, ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్కి ఏంటి అసలు ఇదంతా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా అసలు ఈ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఫెస్టివల్ అని గమనిస్తే ద ధను యాత్ర ఆర్ ధను జాత్ర విచ్ మార్క్స్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. అంటే చెడు మీద మంచి యొక్క విజయం ఏదైతే ఉందో దానికి గుర్తుగా, దానికి సంకేతంగా ఈ ధను యాత్ర అనే పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటే మేబీ అంతకన్నా ముందు నుంచి ఉండుండొచ్చు, కానీ ఎక్కువ మందికి ఎప్పటి నుంచి తెలిసింది లేదు, ఎప్పటి నుంచి ఎక్కువగా గ్రాండ్ స్కేల్లో సెలబ్రేట్ చేస్తున్నారంటే క్వైట్ ఐరానికల్గా, సర్ప్రైజింగ్గా ఉంటుంది చాలామందికి తెలియడానికి. ఎందుకంటే ఇక్కడేమో విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అన్నారు, అంటే చెడు మీద మంచి గెలవడం. కానీ ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పుడు వచ్చిందని గమనిస్తే భార్గఢ్ అనే ప్రాంతంలో 1947-48 సంవత్సరంలో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద కంట్రీస్ ఇండిపెండెన్స్ అండ్ ఈజ్ హెల్డ్ యాన్యువలీ. అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. సో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ధనుయాత్ర జరుగుతుందో అది December 31st, 2022 స్టార్ట్ అయింది, January 6th, 2023 వరకు జరుగుతుంది. సో ఒక వీక్ లాంగ్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అండ్ కోవిడ్ కారణాల వల్ల గత గడిచిన 2 సంవత్సరాలు జరగలేదు. సో ఇప్పుడు అందుకని చాలా గ్రాండ్ స్కేల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. అలానే ఇండియాకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. సో ఇండియాకి స్వాతంత్రం రావడం అనేది మంచి సంకేతం. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెడ్డవాళ్ళ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆబ్వియస్లీ వాళ్ళు చెడ్డవాళ్ళని, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ చెడు మీద మంచి గెలవడం, సో ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి ఆ స్వాతంత్రాన్ని దక్కించుకోవడం అనేది మంచి చెడు మీద గెలిచింది అనే సంకేతాన్ని ఇస్తూ 1947-48 నుంచి వాళ్ళు ఈ భార్గఢ్ అనే ప్రాంతంలో ఈ పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇఫ్ యూ రిమెంబర్ ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో మనం తెలుసుకున్నది ఒకటి ఏంటంటే అంశం వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అని. ఇప్పుడు దానికి సంబంధించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. It is spread across a 8 kilometers radius area around the Bargarh municipality. So ఆ బార్గఢ్ ప్రాంతం ఏదైతే ఉందో అదొక మున్సిపాలిటీ. సో 8 kilometer రేడియస్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆ ఏరియా మొత్తం కూడా పండుగను సెలబ్రేట్ చేస్తారు. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్. మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా వన్ దట్ ఫైండ్స్ అ మెన్షన్ ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.
సో ప్రపంచంలో అంత పెద్దగా ఎక్కడా కూడా ఓపెన్ ఎయిర్ థియేటర్ లేదు, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్. సో దిస్ ఈస్ ద లోగో ఆఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఇది ప్రపంచానికి సంబంధించింది. ఒకవేళ ఇండియాకి సంబంధించి ఏదైనా రికార్డు ఉంటే దాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. ఆ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. The enactments of the play are being performed in many other places in western Odisha. మామూలుగా ఒడిషాను మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇలా తూర్పు భారతదేశం లేదు సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఏదైతుందో దేనైతే మనం ఉత్కల్ కోస్ట్ అంటాం అటువైపు ఇలా ఉంటుంది. దీంట్లో కూడా ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఒడిషాలో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. నౌ లెట్స్ ట్రై టు టాక్ అబౌట్ ది రియల్ ఫెస్టివల్. ఏదైతే అసలు సిసలైన పండుగలో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇట్ ఈస్ అబౌట్ ద ఎపిసోడ్ ఆఫ్ కృష్ణ అండ్ బలరామ్స్ విజిట్ టు మథురా to witness the Dhanu ceremony organized by their maternal uncle Kansa. కృష్ణుడు అలానే బలరాముడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మామయ్య కంసుడు ఎవరైతే ఉన్నారో తను ధను అని ఒక సెరమనీ చేస్తున్నారు అన్నమాట, ఒక ఫంక్షన్ చేస్తున్నారు. అది చూడడానికి వాళ్ళందరూ మథురా వస్తారు. సో దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ దిస్ ఫెస్టివల్ ఇన్ ఒడిషా. మరి ఇంతకీ ఈ పండుగ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? The place in the festival starts with the dethroning of Emperor Ugrasen of Mathura by angry Kansa over the marriage of his sister Devaki with Vasudev. గుర్తుంది కదా, వాళ్ళు యాని జాలా పలుకుతారు, వాని బాలా పలుకుతారు. సో కొన్నిసార్లు ఇక్కడ వాసుదేవ్ బదులు బాసుదేవ్ అని ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైతే మథురా ఉందో దాని యొక్క చక్రవర్తి ఉగ్రసేనుడు కంసుడి యొక్క చెల్లెలు దేవకిని వాసుదేవుడికి పెళ్లి చేసేస్తాడు అనమాట. అందుకని కంసుడు ఏం చేస్తాడంటే ఉగ్రసేనుడిని సింహాసనం నుంచి దింపేస్తాడు. The festival will conclude with the death of demon king Kansa and the restoration of the throne to Ugrasen. అంటే ఈ పండుగ అవుతుందో అది ఎండ్ అయిపోయేసరికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఉగ్రసేనుడు తిరిగి సింహాసనం మీద కూర్చుంటాడు, సింహాసనాన్ని అధిష్టిస్తాడు. సో బేసిక్గా ఈ పండుగ అనేది సంక్రాంతి పండుగలా కాదు, లేదా దివాళీ దసరా పండుగలా కాదు. బేసిక్గా ఈ పండుగ స్టార్ట్ అవ్వడమే వాళ్ళ థియేటర్ ఏదైతుందో దాన్ని ప్లే చేస్తూ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ బిలీఫ్ ఏంటంటే మథురా రాజ్యానికి కృష్ణుడు బలరాముడు వచ్చారు. ఎక్కడికి వచ్చారు, ఎక్కడైతే కంసుడు ఉన్నాడో అక్కడికి వచ్చారు. అయితే కంసుడు కోపం వచ్చి ఉగ్రసేనుడిని సింహాసనం నుంచి దించేశాడు. అక్కడతో పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏదైతే కృష్ణుడు బలరాముడు ఆ కథ అంతా ఏదైతుందో, ఆ గాథ అంతా ఏదైతుందో, స్టోరీ అంతా కూడా అదంతా డెపిక్ట్ చేస్తారు ఓవర్ దిస్ వీక్ లాంగ్ టైం. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఉగ్రసేనుడిని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెడతారు. అలానే వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క జీవితాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు అని అంటే, విత్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫెస్టివల్ బార్గడ్ బికమ్స్ కింగ్ కన్సాస్ మధుర. అంటే ఈ పండుగ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఉదాహరణకి December 31, 2022 స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈవెన్ దో అది ఒడిషా ప్రాంతానికి సంబంధించిన బార్గడ్ ప్రాంతమైనా ఎప్పుడైతే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు బార్గడ్ కాస్త ఏదైతే కంసుడి యొక్క మథుర ఉందో మథుర అయిపోతుంది అనమాట. అలానే అమాపాలి అని ఒక ప్లేస్ ఉంది దానికి దగ్గరగా, విచ్ ఇస్ లొకేటెడ్ 8 kilometers అవే. ఇట్ బికమ్స్ గోపాపుర, వేర్ లార్డ్ కృష్ణ ఇస్ సెట్ టు హ్యావ్ స్పెండ్ హిస్ చైల్డ్హుడ్. అంటే శ్రీకృష్ణుడు తన యొక్క చిన్ననాటి కాలం ఏదైతుందో అది గోపాపుర అనే ప్రాంతంలో గడిపాడు. అయితే ఈ మథుర అనే ప్రాంతం ఇప్పుడు ఒడిషాలో అయితే లేదు కదా, ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంది. కానీ వాళ్ళు ఒడిషాలో ఉన్న బార్గడ్ ప్రాంతాన్ని మథురాలాగా, అలానే ఒడిషాలో ఏదైతే బార్గడ్కి 8 kilometers దూరంలో ఉందో ఆమపాలి, దాన్ని గోపాపుర లాగా కన్సిడర్ చేస్తున్నారు. ద జీరా రివర్ విచ్ ఫ్లోస్ బిట్వీన్ ద టూ ప్లేసెస్ బికమ్స్ ద యమునా రివర్. అక్కడేమో మథుర, గోపాపుర, యమున. ఎగ్జాక్ట్లీ దాన్ని రిప్లికేట్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, బార్గడ్, ఆమపాలి, జీరా రివర్. సో జీరా రివర్ ఒకవేళ మధ్యలో ఉందనుకుంటే, ఒకవైపు ఏమో ఈ బార్గడ్ ఉంది, దాని వాళ్ళు మథుర అనుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో ఆమపాలి ఉంది, దాని వాళ్ళు గోపాపుర అనుకుంటున్నారు. సో ఈ విధంగా ఆ స్టోరీ అంతా జరిగిందని వాళ్ళు డెపిక్ట్ చేస్తున్నారు అక్కడ. The rule of Kansa, his death and the exploits of Lord Krishna are enacted in 14 places across areas during the open air festival. సో ఆ థియేటర్ వాళ్ళు ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో దట్ ఈజ్ ద ఫెస్టివల్. సో ఇక్కడ ఫెస్టివల్లో ఒక భాగంగా వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేయట్లేదు. వాళ్ళ థియేటర్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో దట్ ఈస్ ద ఫెస్టివల్ ఇట్ సెల్ఫ్. బట్ ఈవెన్ దెన్ ఎక్కడో జరిగిన ఒక సాంప్రదాయాన్ని వాళ్ళు ఇక్కడే జరిగింది అని భావించి వాళ్ళు ఎప్పటి నుంచో సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ యూనిక్. సో ఇప్పుడు దీని అంతా కూడా మన రియాలిటీకి సంబంధించి కనెక్ట్ చేస్తే, డ్యూరింగ్ హిస్ రూల్ ఇన్ బార్గడ్ ద డీమాన్ కింగ్ కన్సా పీనలైజెస్ అఫెండర్స్ ఆన్ ది స్ట్రీట్స్. అంటే ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినట్టయితే వాళ్ళని అక్కడికక్కడే పనిష్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఎంటర్స్ ద గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ పుల్స్ అప్ ఇండిసిప్లిన్ అఫీషియల్స్. అంటే ఎవరైతే సరిగ్గా పని చేయట్లేదు, అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికక్కడ ఉద్యోగం నుంచి పీకేయడం. హీ ఆల్సో లిజన్స్ టు ద గ్రీవెన్సెస్ ఆఫ్ పీపుల్ అట్ హిస్ దర్బార్. అంటే వాళ్ళ యొక్క రాయల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళ సమస్యలను వినడం. అలానే అండ్ పాసెస్ ఆర్డర్స్ ఈవెన్ టు గవర్నమెంట్ అఫీషియల్స్. దిస్ ఈస్ వాట్ యూస్ టు హ్యాపెన్ ఇన్ మధుర. సో ఇప్పుడు ఆ మధురాలో ఏదైతే జరిగిందో దాన్ని వీళ్ళు ఇక్కడ ఏదైతే బార్గడ్ ప్రాంతం ఉందో అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు.
అండ్ ఈ థియేటర్ ఏదైతే ఉందో దీనిని పర్ఫామ్ చేయడానికి నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలామంది కళాకారులు వస్తున్నారు. దగ్గర దగ్గర 3,000కి పైగా కళాకారులు వస్తున్నారని సమాచారం ఉంది. అలానే మనం ముందుగానే అనుకున్నట్టుగా గడిచిన 2 సంవత్సరాలు కోవిడ్ కారణాల వల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేయలేకపోయారు. సో 2022 ఎండింగ్ డిసెంబర్ 31 టు 2023 జనవరి 6 ఈ వారం రోజులు ఈ పండుగ జరుగుతోంది. ఒకవేళ మీకు గనక సమయం ఉండి అవకాశం ఉంటే గనక ప్లీజ్ డూ గో అండ్ విజిట్ ఇట్. ఎందుకంటే ప్రపంచ నలుమూలల నుంచి ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ని చూడడానికి వస్తారు. బికాజ్ ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అండ్ ఇట్ ఈస్ వన్స్ ఇన్ అ వైల్ ఈవెంట్. కాబట్టి దాన్ని మనం డెఫినెట్గా మిస్ చేయకూడదు. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ ఆర్ టు బి స్పెసిఫిక్ ఒడిషాస్ కల్చర్ అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.